అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయిన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మాధురి రాథోడ్. అర్ధరాత్రి దొరికిపోయిన మాధురి రాథోడ్ ఎందుకు ఈశ్వర్ సాగాడు ఏమన్నా పీకనికి వేయండా? ఇన్స్టాగ్రామ్ లో 1,00,000-2,00,000 ఫాలోవర్స్ రాగానే మీకు కొమ్ములు వస్తాయా? ఎన్ని 1,00,000-2,00,000 ఫాలోవర్లు ఆమెకున్న ఫాలోవర్స్ లో నీకు వాళ్ళ సగం కూడా లేరు, 1% కూడా లేరు. నువ్వు వన్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నావు? ఎందుకు పైసలకు అమ్ముడు పోయినావా ఇట్లా? అంతగానం నువ్వు దూలెక్కి కొట్టుకుంటే నేను ఒక విషయం అడుగుతున్నా మాధురి, ఏమనో మళ్ళొక్కసారి రివైజ్ చేసి దూలెక్కి కొట్టుకుంటున్నారా? దూలెక్కి కొట్టుకుంటాను ఎందుకు? మొగోళ్ళకు ఉండదు ఆ దూల, నీకు లేదు ఆ దూల, నీకు దూల లేదు. సేమ్ చేసేవరా నువ్వు కూడా? వన్ సైడ్ ఎందుకు మాట్లాడుతున్నావు? పైసలు ఏమైనా ఇచ్చిరా? కొనిపాడు దింగిరా నిన్ను. సంజోడుకు చేసిందంతా చేసి రూమ్లోకి వెళ్ళి తప్పించుకొని వెళ్ళిపోయింది వాళ్ళ భార్య రంగని. ఇక్కడ నువ్వు అమ్మాయికి సపోర్ట్ చేయాల్సింది పోయి అమ్మాయిని మళ్ళీ దూలు ఉంది అదే అని చెప్పి మాట్లాడతావా? అదే ప్లేస్లో నీ చెల్లెనో మీ అక్కనో ఉంటే అట్లే మాట్లాడతావా? నేను ఏం మాట్లాడుతున్నావు అని అర్థమవుతుందా నీకు? అసలు అమ్మాయి ఒక లైఫ్, ఆమె కెరీర్ ఆమె బిల్డ్ చేసుకుని సొంత కాళ్ళ మీద నిల్చుకొని ఆమెకు సపోర్ట్ చేయాల్సింది పోయి ఆమె అక్కడని సపోర్ట్ చేస్తావు. ఏం మాట్లాడుతున్నావు అని ఒక లైక్, ఒక ఫాలోవర్, ఒక వ్యూస్ కోసం అని చెప్పేసి ఒక అమ్మాయిని బ్లేమ్ చేసి మాట్లాడితే పుణ్యం ఉండదన్న, పాపం దాటుతుంది. అర్థం చేసుకో. ఎవరికి సపోర్ట్ చేయాలి, ఎవరికి సపోర్ట్ చేసుకో, అది అర్థం చేసుకో. ఫస్ట్ ఫాలోవర్స్ ఏముందన్న, పిచ్చిప్పు కంటెంట్ కూడా ఫాలోవర్స్ వస్తారు. అర్థమవుతుంది. ఫస్ట్ అమ్మాయికి సపోర్ట్ చేయాలా, తప్పు పడుతుంది అది తెలుసుకో. నా ఉత్తే నూరుంది కదా ఫాలోవర్స్ వస్తారు అని చెప్పి ధనాదాన్ని ఎదురు పడుతుంది మాట్లాడితే కరెక్ట్ కాదన్న, గుర్తుపెట్టుకో.